వ్యష్టి స్వరూపుడు. The individual is a member in a community. దేవుడు సమష్టి స్వరూపుడు. God is the cosmic form. కానీ మనస్సు అనేటువంటిది సమష్టి వ్యష్టి స్వరూపమే. Whereas mind is the combination of the community as well as the universe. ఇంత పవిత్రమైన శక్తిని ఉండినదని నిరూపిస్తూ వచ్చాడు. It has been very clearly stated the mighty power of the mind. కానీ ఈ మోడర్న్ ఏజ్ లోపల మనస్సు అంటే కేవలము ఒక విధమైనటువంటి ఒక మంకీ మైండ్ అంటారు. In the modern age we consider the mind so low and cheap, calling it the monkey ఇది mind. పిచ్చికోతి వంటిది అన్నారు. We say it is a monkey mind. కాదు కాదు. No. ఇది పవిత్రమైనటువంటి మ్యాన్ కైండ్. It is a sacred mankind, not monkey mind. ఈ మ్యాన్ కైండ్ ను మ్యాన్ తోనా దైవంతోనా ఏకం గావించే నిమిత్తం వచ్చింది. This mind is there to link the man with God. కనుక మనస్సు అనేటువంటిది చాలా పవిత్రమైనటువంటిది. And so mind is highly sacred. మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షయో అన్నారు. Mind is responsible for the bondage and liberation. మనస్సు చాలా శక్తివంతమైనటువంటిది అన్నారు. Mind is highly powerful. మనసుకున్నటువంటి శక్తి మరి దేనికి కూడాను లేదు. The power immanent in the mind is not noticed anywhere else. కనుక ఇట్టి మనసునకు తగినటువంటి శక్తిని అందించుకుంటూ రావటం చేతనే ఈ దైవత్వం అనేటువంటిది క్రమక్రమేణా కొంచెం గౌరవం తగ్గుతూ వచ్చింది. As the mind is dominating, it is not able to know in full, in depth God. ఉన్న గౌరవము ఎప్పటికీ ఉంటున్నది. In fact, the honor and the grandeur lies there. కానీ మనసునకు ఈ ప్రపంచంలో ఉన్నటువంటి వ్యక్తులు అంతటి గౌరవం అందించలేదు. But people have not attached the proper appropriate value to the mind. లౌకికమైన భౌతికమైన ప్రాకృతమైన ఈ యొక్క పదములకు సరైనటువంటి అర్థాన్ని గుర్తించుకోలేదు. He is not able to understand the true meaning from the worldly sense nor in its depth. కనుక జీవుని కంటే దేవుని కంటే మనసు చాలా మహా తీక్షణమైనటువంటిది. Therefore, more than the individual and God, mind is so powerful and intense. మనసుకు మరింత శక్తివంతమైనటువంటి ఖడ్గములు ఉంటున్నవి. Mind has got very powerful sword with it. ఇది శూరత్వంతో కూడినటువంటిది. It is full of valor, ధీరత్వంతో కూడినటువంటిది, courage, పరాక్రమంతో కూడినటువంటిది, and full of strength, పవిత్రతతో కూడినటువంటిది. of sanctity. ఇలాంటి మనసు యొక్క తత్వమును గుర్తించుకునేటానికి ఎవరికి చేత కాకపోయింది. It's not possible and given to everybody to know the nature and the power of the mind. మనసే లేకపోతే జీవుడు దేవుడు అనేటువంటి యొక్క విలువనే జగత్తుకు కానరాదు. Without the mind, no one can know the value of the individual and also of God. కానీ మనసే ఈ జీవునకు దేవునికి ఉండినటువంటి ఒక జగత్తరమైనటువంటి శక్తిని నిరూపిస్తూ వచ్చింది. Therefore is the power of the mind that proves clearly the strength of the individual and of God. కనుక మానవత్వంలో ఉండినటువంటి ఒక దివ్యత్వానికి, దివ్యత్వంలో ఉన్నటువంటి చైతన్యానికి, చైతన్యంలో ప్రకాశించేటువంటి ఒక మానసతత్వానికి కొంత వ్యత్యాసాన్ని చూడాలి. So we have to know clearly the difference between the divinity in man, the divinity which is all awareness, which is spread all over the universe. దైవత్వమున కంటే ఈ మనస్సుకు మహాశక్తివంతమైనటువంటి ఒక డివినిటీ అని, దివ్యత్వం అని నిరూపిస్తూ వచ్చింది. So it has been clearly established the mind is so powerful and one pointed even above the level of కనుకనే ఈ individual. మనస్సునే విష్ణు స్వరూపము అన్నారు. So Vishnu Swarupa, the sustenance principle, is the mind.